హలో అండి, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. ఇవాళ అయితే వీడియో చూస్తున్నారు కదా, మసాలా వడ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా క్రంచీగా కూడా ఉంటుంది. మనకి తినేటప్పుడు అలా క్రంచీనెస్ అనేది బాగా తెలుస్తుందండి. సో ఇంత టేస్టీగా స్పైసీగా దీన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక డబ్బా వరకు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. దీనిని కనీసం ఒక 3 to 4 అవర్స్ వరకు నానితే మనకి పప్పు అనేది బాగా నానుతుంది. మనకి వడలు కూడా చాలా చక్కగా వస్తాయి. బాగా వాష్ చేసి పెట్టేసుకొని దీన్ని బాగా నానిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉండాలండి. మరీ మనం మినపప్పు వడలు వేస్తాం కదా, అలా స్మూత్గా కాకుండా కొంచెం క్రంచీగా కావాలి కాబట్టి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే కొన్ని పప్పులని, పచ్చిశనగపప్పుని అలానే వేసేస్తున్నాను నేనైతే. ఇది ఇలా వేయడం వలన ఆ క్రంచీనెస్ అనేది మనకి బాగా తెలుస్తుందండి. పప్పు మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కనీసం ఒక 2 వరకు తీసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, మన స్పైసీనెస్కి తగినంత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని మనం చేతులతోనే వడలు వేసేసుకోవచ్చండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ వాష్ బాగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చేతితోనే మనం ఎటువంటి పేపర్ కానీ, పాలిథిన్ కానీ, బటర్ షీట్ ఏది అవసరం లేదు. ఈ విధంగా వేడిగా ఉండాలి ఆయిల్. అందులో చేతితోనే ఈ విధంగా వేసేసుకున్నామంటే చిన్న చిన్న బాల్ లాగా తీసుకొని వడల్లాగా వేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. సో ఇంత ఈజీగా మసాలా వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు షేర్ చేయండి. సో ఈ విధంగా మొత్తం మరీ ఎక్కువగా వేసేసుకోకుండా ఎంతవరకు అవుతుందో మన బాండలిని బట్టి మనం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే కూడా సరిగా ఫ్రై అవ్వదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం తీసేసుకొని ఒక టిష్యూ పైన పెట్టేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా మనకి పోతుంది. మనకి వడలు అన్నవి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని వడలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఎటువంటి భయం లేకుండా చేసేసుకోవచ్చు అండి ఈ వడలు. సో అంతే అండి, చాలా ఈజీగా మసాలా వడలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.